బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీకి మరో సీనియర్ నేత షాక్ ఇవ్వనున్నారు. మాజీ మంత్రి కొలను పార్థసారథి పార్టీని వీడనున్నారు. ఇవాళ హైదరాబాద్లో చంద్రబాబును కలిశారని సమాచారం. ఈ నెల 7 లేదా 8న తెలుగుదేశం పార్టీలోకి పార్థసారథి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ పెద్దలకు అందుబాటులోకి రావడం లేదు. పార్థసారథితో పాటు ఆయన అనుచరులు కూడా ఎవరికి అందుబాటులోకి రావడం లేదు. ఇక చంద్రబాబును పార్థసారథి కలిశారంటూ టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద వైసీపీ నుంచి పార్థసారథి తెలుగుదేశం పార్టీలోకి దూకడం ఖాయంగా కనిపిస్తోంది. హైదరాబాద్లో చంద్రబాబును కూడా కలిశారని సమాచారం. ఈ నెల 7 లేదా 8న తెలుగుదేశం పార్టీలో లాంఛనంగా చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. వైసీపీలో తగిన ప్రాధాన్యత దక్కపోవడంతోనే పార్థసారథి పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో వైసీపీకి మరో సీనియర్ నేత షాక్ ఇవ్వబోతున్నట్టుగా సమాచారం. రైట్, మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్లో అందుబాటులోకి వచ్చారు. కృష్ణమోహన్, వైసీపీకి షాకుల మీద షాకులు తగ్గుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి కొలను పార్థసారథి కూడా పార్టీని వీడబోతున్నట్టుగా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతుంది? పార్థసారథి తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమేనా? ఎస్ రాందాస్, మొత్తం మీద అయితే వైసీపీకి వరుస షాకులతో ఎమ్మెల్యేలు ఎంపీలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్న పరిస్థితి. బేసిక్ గా ఈరోజు పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించిన పార్థసారథి గొలుసు పార్థసారథి ఈ రోజు హైదరాబాద్ లో చంద్రబాబును కలిసిన పరిస్థితి అయితే వాస్తవం. చంద్రబాబుని కలిసి నేను టీడీపీలోకి జాయిన్ అవుతానని చెప్పారు. బహుశా అంటే రేపు ఆదివారం కాబట్టి 7, 8 అంటే సోమవారం మంగళవారంలో ఖచ్చితంగా పార్థసారథి తెలుగుదేశం తీర్థపుచ్చుకోబోతున్నారు. ఇటీవల పార్థసారథి పెనుమలూరులో జరిగిన ఒక సభలో కూడా చాలా క్లియర్ గా చెప్పారు. నా మీద ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు కనికరం చూపించట్లేదు. మరి నేనైతే జగన్ కి ఎటువంటి ఇబ్బంది అంశాలు చేయలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకో నా అదృష్టం బాగలేదు, జగన్మోహన్ రెడ్డికి నా మీద గురి కుదరడం లేదు అని చెప్పి బాహాటంగా మాట్లాడిన పరిస్థితి. దాని తర్వాత కొద్దిగా మౌనం అయిన తర్వాత అతనితో చాలా మంది రాయబారాలు జరిపారు. వైసీపీ నుంచి రాయబారాలు జరిపిన తర్వాత గొలుసు పార్థసారథి నేను పార్టీ మారడం లేదని కూడా చెప్పారు. కానీ అప్పటికే ఆయన చాలా కాలంగా పార్టీ నుంచి దూరంగా ఉన్నారు, అసంతృప్తితో రగిలిపోతున్నారు. సీనియర్ మంత్రి, గతంలో మంత్రులుగా పనిచేసిన వ్యక్తి, చాలా సీనియర్ వ్యక్తిగా ఉన్న పార్థసారథి ఇటీవల కాలంలో జరిగిన వరుస పరిణామాలు, అక్కడ పార్టీలో జరుగుతున్న పరిణామాలతో పూర్తిగా కూడా డిస్టర్బ్ అయ్యారనేది ఆయన అనుచర వర్గం అయితే తెలుస్తోంది. పార్థసారథి చంద్రబాబు కలిసిన తర్వాత వైసీపీ నేతలు అతన్ని మాట్లాడించే ప్రయత్నం అయితే చేశారు, కానీ వైసీపీ నేతలకు కావచ్చు, వైసీపీ క్యాడర్ కావచ్చు, అతను అందుబాటులోకి రావటం లేదు. సో ఫైనల్ గా అయితే చంద్రబాబును కలిసింది అయితే వాస్తవం. రేపు 7, 8వ తారీఖులు అంటే సోమవారం మంగళవారం తేదీల్లో రాబోయే మరో 2 రోజుల్లో పార్థసారథి పార్టీని విడబోతున్నారు, పార్టీని చేరబోతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. సో ఇటువంటి అంశాలని చూసుకున్నప్పుడు ఈ అంశాలలో పార్థసారథి లాంటి సీనియర్ వ్యక్తులు వరుసగా మనం చూస్తున్నాం. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, తర్వాత ఇతర అంశాలకు సంబంధించిన చాలా కీలక రోల్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీని మొత్తం వీళ్ళందరూ కూడా పార్టీని పెడుతున్నారు. ఎమ్మెల్సీలు దాదాపుగా 2-3 సంవత్సరాలు పదవి సమయం ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా పార్టీని వీడి తెలుగుదేశం వైపు పరుగులు తీస్తున్న పరిస్థితి. అసలు పార్టీలో ఏం జరుగుతోంది అనే ఒక అంతర్గత సమస్య. అయితే కృష్ణమోహన్, పార్థసారథి గతంలో వైఎస్ఆర్ కు అత్యంత విశ్వాసపాత్రుడుగా మెలిగారు. తర్వాత ఆయన జగన్ దగ్గరికి వచ్చారు. జగన్ కూడా ఆయనకు తగిన ప్రాధాన్యత ఇస్తారని మొదట చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు తగిన ప్రాధాన్యత దక్కలేదనే మీమాంసలో పార్థసారథి ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ టీడీపీకి వెళ్తే కనుక తగిన ప్రాధాన్యత లభించే అవకాశాలున్నాయి. చంద్రబాబుకు పార్థసారథిని ఏ పొజిషన్లో అకామిడేట్ చేసే అవకాశాలున్నాయి? అంటే బేసిక్ గా ఇక్కడ ఒకటే సమస్య, ప్రాధాన్యత. అంటే పార్టీ పదవులా లేకపోతే మంత్రి పదవులా, అదొకటే కాదు సమస్య. ఇక్కడ కనీసం రెస్పెక్టబుల్ వ్యవహారం, అంటే కనీసం ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో రెస్పెక్ట్ గా మాట్లాడాలి. కనీసం ఇచ్చిన తన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలకు వచ్చినప్పుడు లేదు, అక్కడ ఉన్న ఇష్యూస్ ను డైరెక్ట్ గా ముఖ్యమంత్రి కూర్చొని మాట్లాడడమో లేకపోతే ఇతర అంశాలు అనేవి జరగాలి. అవి జరగట్లేదు అనేది ఇప్పుడు ఎమ్మెల్యేల బాధ. సో ఓవరాల్ గా ఎవరో అక్కడ ఉన్న అధికారుల దగ్గరికి మేము వెళ్లాల్సి వస్తుంది, అధికారుల చుట్టూ తిరగాలి, అధికారులు మమ్మల్ని టైం ఇవ్వరు, అధికారులే మేము ఏమి రాజకీయం చేయాలో, స్థానికంగా ఏం చేయాలో అధికారులే మాకు చెప్తారు, ఏమి మాట్లాడాలో కూడా అక్కడ అధికారులే మాకు వివరిస్తారు, అధికారులు చెప్పింది మేము చూసుకుంటూ పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక రాజకీయ నాయకుడికి
అంటే కొంత స్వేచ్ఛ ఉంటుంది. సాధారణంగా అయితే ఏదైనా ఒక ప్రాంతీయ పార్టీలో కొంత స్వేచ్ఛ అనేది తక్కువగా ఉంటుంది. ప్రాంతీయ పార్టీల్లో ఎమ్మెల్యేలకి స్వేచ్ఛ పెద్దగా ఊహించినట్టుగా జాతీయ పార్టీల్లో ఉన్నట్టుగా అటువంటి స్వేచ్ఛ ఉండదు. అయినప్పటికీ కూడా కొంత రెస్పెక్టబుల్ వ్యవహారాన్ని అయితే కొంత ఎక్స్పెక్ట్ చేస్తాడు. అందులో సీనియర్లు దాదాపుగా 2-3 సార్లు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, 4-5 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వ్యక్తులు దాన్ని కోరుకుంటారు. కొత్త అయితే ఫ్రెష్ గా వచ్చిన వాళ్ళు అయితే కొంత వాళ్ళకి అర్థం కాదు, కొంత డిస్టర్బెన్స్ లో ఉంటారు, వాళ్ళకి మనకి ఎందుకులే గొడవ అనుకునే పరిస్థితి. కానీ సీనియర్ లాంటి వ్యక్తులు, గొలుసు పార్సారథి లాంటి వ్యక్తి చాలా సీనియర్ గా ఉన్న నేపథ్యంలో ఇటువంటి వ్యక్తులు వాళ్ళు అడిగేది కనీస మర్యాద. ఆ మర్యాద దొరకనప్పుడు ఇటువంటి అంశాలు అయితే వస్తాయనేది బయట ఇప్పుడు బాహాటంగా వైసీపీలో చాలా మంది ఎమ్మెల్యేలు మీడియాకు ముందు వచ్చి మాట్లాడటం లేదు, కానీ డైరెక్ట్ గా మనం కలిసినప్పుడు కానీ మాట్లాడుతున్న నేపథ్యంలో కొంత అసంతృప్తి అయితే ఎక్కువ శాతంలో వెలగక్కుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటువంటి అంశాలని మనం చూసుకుంటే ఖచ్చితంగా పార్థసారథి కొంత ఆవాహారంలోనే డిఫైన్ అయినట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. పార్థసారథి అంటే ప్రభుత్వానికి సంబంధించి ఏ ఒక్క చిన్న వ్యవహారంలో పొరపాటు జరిగినా కూడా ఆయన మీడియాలో చాలా గట్టిగా వాదించే వ్యక్తి, చాలా గట్టిగా మాట్లాడతారు. విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి, ఏ విషయాన్ని ఎలా మాట్లాడాలో తెలుసు, ఎలా హ్యాండిల్ చేయగలిగిన ఆ వ్యక్తి. సో అటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు పార్టీని వీడి వెళ్తున్నారు అంటే ఎక్కడ తప్పు జరుగుతుంది, ఏ అంశంలో తప్పు జరుగుతుంది, పార్టీలో జరుగుతుందా, అధినేత వద్ద జరుగుతుందా, లేకపోతే అక్కడ ఉన్న అధికారులుగా చలామణి ఇస్తున్న వాళ్ళ మధ్య జరుగుతుందా అనే అంశాన్ని కూడా కొంత చర్చించుకోవాలి. ఇవన్నీ రెక్టిఫై చేసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. బట్ అన్ని ఆర్థికపరమైన అంశాలే ఉండకపోవచ్చు, కొంత ఇష్యూస్ ఉండొచ్చు. బట్ లోకల్ గా ఉన్న వ్యవహారంలో ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర కొంత వెసులుబాటు ఉండాలి, కొంత కోపం ఉండాలి, కొంత అవసరమైతే దగ్గరికి చేర్చుకునే ప్రయత్నం కూడా జరగాలి. ఆ అంశాలు జరగట్లేదు అనేది ఇప్పుడు వైసీపీలో పెద్ద చర్చ జరుగుతుంది. సాధారణ కార్యకర్త కూడా అదే అంశాన్ని పదే పదే బయటకు చెప్తున్న పరిస్థితి మనం చూస్తుంటే, ఎప్పుడు వైసీపీలో సోషల్ మీడియా కావచ్చు, వైసీపీ యాక్టివిటీస్ చాలా యాక్టివ్ గా పనిచేసేవాళ్ళు. కానీ వరుసగా జరుగుతున్న వ్యవహారాల్లో సోషల్ మీడియాలో కూడా అభిమానులు బయటికి చెప్పుకోలేక తమ నిరుత్సాహాన్ని, తమకున్న ఇబ్బందుల్ని నేరుగా పోస్టుల రూపంలో లేకపోతే సోషల్ మీడియాలో పంచుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. సీనియర్ నేతలంతా కూడా ఇలా పార్టీ నుంచి దూరం అవడం పట్ల ఎలాంటి చర్చ సాగుతుంది? వైసీపీకి ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందా రేపు రాబోయే ఎన్నికల నుంచి? అంటే కొంత ఇబ్బంది ఖచ్చితంగా జరుగుతుంది కదా. ఏదైనా ఒక పార్టీలో వరుసగా అంటే ఒక సిగ్నల్ బయటికి వెళ్ళిపోతుంది. ఆ సిగ్నల్ ఎందుకంటే ఒక పార్టీ నుంచి మరో పార్టీకి వరుసగా తరలిబెట్టి ఖాళీలు చేసుకుని వెళ్ళిపోతుంటే ఆ సిగ్నల్, బ్యాడ్ సిగ్నల్ బయటకు వెళ్తుంది. సాధారణంగా కార్యకర్త ఎలక్షన్స్ లో చాలా గట్టిగా ధైర్యంగా నిలబడి ప్రత్యర్థులను ఎదుర్కోవాలనుకుంటాడు. ఆ వ్యవహారంలో ఓట్లను వినియోగించుకోవాలని కోరుకుంటాడు. తన పార్టీ, తన అభిమాన నాయకుడు గెలవాలని కోరుకుంటాడు. కానీ ఇటువంటి ఇన్సిడెంట్లు జరిపినప్పుడు మోరల్ గా కొంత ఇబ్బంది జరిగే పరిస్థితి అయితే ఉంటుంది. మోరల్ గా కొంత ఇబ్బందులు కూడా కలుగుతాయి. అటువంటి పరిస్థితులు ఈ రోజు జరిగే నేపథ్యం అయితే ఆంధ్రప్రదేశ్ లో చాలా స్పష్టంగా కనపడుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు మళ్ళీ వ్యవహారాలన్నీ కూడా చెయ్యాలి అని అనుకుంటే అది వీలయ్యే సమస్య కాదు అనేది సీనియర్ నేతలందరూ కూడా చెప్తున్నారు. అంటే పార్థసారథి లాంటి వ్యక్తులు ఇంకా చాలా మంది అసంతృప్తితో రగిలిపోతున్నారు అనేది మనకు వస్తున్న ఫీడ్బ్యాక్. మరి ఆ వ్యక్తులందరూ కూడా ఉంటారా, వెళ్ళిపోతారా? చంద్రబాబు నిజంగానే ఒకవేళ తెలుగుదేశంలో చేరితే ఈ వ్యక్తుల్ని అకామిడేట్ చేయగలరా, వీళ్ళందరినీ కలుపుకోగలరా, వీళ్ళందరినీ ఎక్కడ సీట్లు కేటాయిస్తారు, లేదు వీళ్ళని వేరే వాళ్ళకి ఏమి హామీలు ఇచ్చారు, ఎన్ని అంశాలన్నీ కూడా తెలుస్తాయి. నిజంగానే ఒకసారి ఒక కుండలో కొన్ని వరకే పరిమితుంటే ఉండే స్థానాల్లో 175 స్థానాలు, 175 స్థానాల్లో ఆల్మోస్ట్ అక్కడ పొత్తులో ఉంది. జనసేన కొన్ని సీట్లు తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో ఎంత మంది కొత్తగా వస్తారు, వచ్చిన వాళ్ళందరినీ కొండలో ఉంచితే సో అవి ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి. అక్కడ కూడా రేపు అదే తలెత్తే ప్రమాదం కూడా లేకపోతే అన్ని సీట్లను కూడా అకామిడేట్ చేయాలి. కాబట్టి తెలుగుదేశం కూడా ఎవరిని తీసుకోవాలి, ఎవరిని వద్దు అనే కొంత చర్చ అయితే జరుగుతుంది. ఆ దిశలో భాగంగానే కొంత లేట్ అవుతున్నాయి. చాలా మందిని రిజెక్ట్ చేస్తున్నారని ఒక సమాచారం వస్తుంది. కొంతమందిని కావాలని కోరుకుంటున్నారు. అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళ బలం కావచ్చు, ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, ఎన్నికల పోరులో నిలబడి చేయగలిగిన అంశాలు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని వ్యవహారం అయితే జరుగుతాయి. నిజంగానే ఇప్పుడు గొలుసు పార్థసారథి పెనమలూరులో ఉంటారు. పెనమలూరు నుంచి పోటీ చేశారు, ఆయన గెలుపొందారు. అక్కడ బోడే ప్రసాద్ తెలుగుదేశం క్యాండిడేట్ ఉన్నాడు. మరి బోడే ప్రసాద్ ఇప్పుడు దాకా ప్రతి ఇంటింటికి తిరిగాడు. మరి ఆయన పరిస్థితి ఏంటి? మరి బోడే ప్రసాద్ ని ఏం చేస్తారు తెలుగుదేశం పార్టీ? బోడే ప్రసాద్ ని వేరే దగ్గరికి పంపించగలరా? లేదు పార్థసారథిని టికెట్ ఇవ్వగలరా అదే స్థానంలో? లేదు వేరే దగ్గరికి పంపిస్తారా? ఇవన్నీ అంశాలన్నీ కూడా ఇక రాబోయే రోజుల్లో కొంత తెలుగుదేశంలో కూడా ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉంటాయి. రామ్దాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. ఇది మొత్తం మీద వైసీపీకి మరో
సీనియర్ నేత మాజీ మంత్రి కొలుసు పార్థసారథి షాక్ ఇవ్వబోతున్నారు. ఇవాళ హైదరాబాద్లో ఆయన చంద్రబాబును కలిసినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 7 లేదా 8న ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళబోతున్నట్టుగా సమాచారం.